అవధూత కాశిరెడ్డి నాయన ఆశ్రమం పైన నిన్న జరిగిన బద్వేల్ కాన్ఫరెన్స్లో కాశిరెడ్డి నాయన మండలంలో జరిగిన ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా దారుణం అధ్యక్ష. ఇది కాశిరెడ్డి నాయన ఆశ్రమాలు రాయలసీమలో అన్ని జిల్లాలలో కూడా ఉన్నాయి అధ్యక్ష, అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నాయి అధ్యక్ష. సో అనేక మార్లు దీనిపైన గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ ఇష్యూ ఏదైతే కాశిరెడ్డి నాయన మండలంలో జరిగిన ఇష్యూను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నాకు తెలిసి బద్వేల్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా తీసుకుపోయారు. నా నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ ఆశ్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా బండి ఆత్మకూరు మండలం ఓంకారం అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడైనా ఈ అవధూతలవి కానివ్వండి, మా శ్రీశైలం మల్లికార్జున స్వామి కానివ్వండి, అన్నీ అడవులలోనే ఉంటాయి అధ్యక్ష. భగవంతుడు కానీ అవధూతలు కానీ వీళ్ళవన్నీ కూడా అడవుల ప్రాంతాల్లో అడవులకు దగ్గరలో అడవులలోనే ఉంటాయి. సో అనేక సంవత్సరాలుగా అనాదిగా ఈరోజు కొత్తగా ఏర్పడిన స్ట్రక్చర్స్ ఏం కాదు, కొత్తగా ఏర్పడినట్టు కాదు అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు వచ్చేసి చెప్పా పెట్టకుండా గతంలో దానిపైన రిప్రజెంటేషన్లు ఇస్తే కూడా పై అధికారులకు స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో అన్ని చోట్ల పైన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉంది అధ్యక్ష ఇది. కానీ ఈరోజు అధికారులు వాళ్ళ ఇష్టానుసారం ఇది మా రాజ్యం అన్నట్టు వాళ్ళు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఓంకారం దేవస్థానంలో కూడా చాలాసార్లు ఈ విధంగా జరిగింది. చాలా సంవత్సరాల కిందనే పైన కొండపైన కూడా ఆలయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దానిలో కూడా తీసేయాలని చెప్పేసి అనేక మార్లు కూడా జరుగుతూ ఉంది. లక్షలాది భక్తులు వేలాది భక్తులు వస్తారు అధ్యక్ష. శివరాత్రి రోజు కానివ్వండి, కార్తీక మాసాల రోజు కానీ, ఉగాదికి కానివ్వండి, ఏది సేవా దినాలు ఏదున్నా కూడా అనేక మంది భక్తులు వస్తారు. సో వాళ్ళ మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఇదంతా భక్తులు పోగేసుకుని చేసుకుని ఏర్పాటు చేసుకునే అధ్యక్ష. ఈ ఆశ్రమం అనేది కాశిరెడ్డి నాయన ఆశ్రమం మిగతా స్వాములకు ఉంటారు స్వామి, కొంతమంది స్వాములు ఉంటారు, అటువంటి స్వాముల టైప్ కాదు అధ్యక్ష. ఎవరు వచ్చినా నిత్యము అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది అధికారులు కూడా దీన్ని వ్యతిరేకించకపోయినా కొంతమంది అధికారులు ముఖ్యంగా సో అనవసరంగా దీనిలో వాళ్ళ ఫారెస్ట్లోకి వచ్చి వాళ్ళ ఆస్తులు ఏదో లాక్కున్నట్టు అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి. ఇప్పుడు నా నియోజకవర్గం కూడా అనేక సమస్యలు ఉన్నాయి. దీనిపైన కూడా నేను అనేక మార్లు రిప్రజెంటేషన్ కూడా చేశాను. అయినా కూడా రిపీటెడ్గా మొన్ననే ఈ మధ్యనే మహానంది నుంచి అధ్యక్ష, మహానంది టు దేవస్థానం నుంచి గాజులపల్లెకు R&B రోడ్డు. సో దాన్ని రోడ్డు గత మన ప్రభుత్వంలోనే శాంక్షన్ అయిన రోడ్డు అధ్యక్ష అది. సో దాన్ని ఇప్పుడు గత 5 సంవత్సరాలలో వాళ్ళు చేయని రోడ్డును మళ్ళీ R&B మంత్రి గారి ప్రోత్సాహంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మేము ఆ రోడ్డును మళ్ళీ మొదలు పెడితే దానికి డబ్బు తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటే కూడా ఆ రోడ్డు వేయకుండా అడ్డం అధ్యక్ష. సో నిన్న అధికారులు మళ్ళీ కలిసేసి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రోడ్, 2 అడుగుల రోడ్డు ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? R&B డిపార్ట్మెంట్లో 2 అడుగులు వేసుకోవాలంట. 2 అడుగుల రోడ్డు ఎక్కడ ఉంది అధ్యక్ష మనకు? సో ఈ విధంగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏం చెప్తే చట్టం, వాళ్ళు ఏం చెప్తే రూల్. చట్టాలు అనేది మనం చేసినాం అధ్యక్ష. మెయిన్గా ప్రయారిటీ ఇచ్చేది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండదు, ప్రజలకు చూసుకోవాల్సిందే. సేమ్ టైం మనం ఫారెస్ట్ కూడా కాపాడాల్సిందే. దానికి కూడా మనం ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అందరికీ బాధ్యతలు ఉన్నాయి. కానీ వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ కథ చూస్తూ ఉంటే ఇది మా రాజ్యము, మేము ఏం చెప్తే జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దానిపైన ఖచ్చితంగా నేను ఎండోమెంట్ మినిస్టర్ గారికి, గవర్నమెంట్ గారికి, ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసేదంటే వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. గతంలో చాలా ఇష్యూస్ కూడా జరిగినాయి. చాలా మందిని కొట్టి కూడా బయటికి తీసుకొచ్చిన కాలాలు కూడా ఉన్నాయి నా నియోజకవర్గం. పోయిన 14 to 19 గవర్నమెంట్లో కూడా చెంచులు నివాసం ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టి బయటికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇటువంటివన్నీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి, మంత్రి గారికి ఆన్సర్ ఇవ్వకపోయిన పర్లేదు, ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడండి. అలాగే సార్. అధ్యక్ష, ఇవాళ బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఈ కాశిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి అన్నదాన సత్రాలని ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారనేటువంటిది సంఘటన, దురదృష్టకరమైన సంఘటన అధ్యక్ష. ఇది ఇవాళ నిర్మాణం చేసినవి కాదు అధ్యక్ష. మనం వచ్చేదో లేకుంటే ఇటీవల కాలంలో నిర్మాణం చేసిన సత్రాలు కావు, అక్కడ ఆలయాలు కావు. ఇవన్నీ కూడా పురాతనంగా ఉన్నాయనేటువంటి సమాచారం మనకు వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వివరాలు తెప్పించాం. కానీ అధ్యక్ష, ఫారెస్ట్ అధికారులు ఇది ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఇది నార్మల్ ఫారెస్ట్గా ఉండేది, తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ అయింది, తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవాళ టైగర్ జోన్ అని, ఇలా రకరకాలుగా వాళ్ళు దాన్ని పెంచుకుంటూ పోతున్నారు అధ్యక్ష.
కాబట్టి దీని రిస్ట్రిక్షన్స్ టైం టు టైం ఇది మారినప్పుడంతా అవి పూర్తిగా ఆ నిబంధనలను అమల్లోకి వచ్చి అసలు ఒక మనిషి గుడి దగ్గరికి పోవాలన్నా కూడా అనుమతి ఫారెస్ట్ అధికారి ఇవ్వాల్సిన పరిస్థితి అధ్యక్ష. నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పింది, మన శాసనసభ్యులు చెప్పింది ఒక వాస్తవం ఉంది అధ్యక్ష. శ్రీశైలం దేవస్థానంలో ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి నేను వెళ్తే అక్కడ ఫారెస్ట్లో ఇంకో అమ్మవారి యొక్క ఆలయం ఉంది అధ్యక్ష. అక్కడికి పోవాలంటే నాకు అనుమతి లేదన్నారు అధ్యక్ష. అనుమతి లేదు, మీరు ఇవాళ వెళ్ళడానికి లేదు, మీరు వెళ్తే ఇక్కడ కంట్రోల్ కాదని అన్న తర్వాత ఇంకా మేము మానుకొని నేను కూడా వెనక్కి వచ్చాను అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాశిరెడ్డి నాయన ఆశ్రమం అనేది ముఖ్యంగా రాయలసీమలోని ఉన్నటువంటి 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చాలా ఎక్కువగా కాశిరెడ్డి నాయన ఆశ్రమాలకి చాలా ఎక్కువ పవిత్రత ఉంది అధ్యక్ష. కాశిరెడ్డి నాయన ఆశ్రమం నా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్లో కూడా ఉంది అధ్యక్ష. నిత్యం అన్నదానం జరుగుతుంది అధ్యక్ష. ఎవరు వాళ్ళకి అక్కడ డబ్బు ఇచ్చేదో కొనుక్కునేదో ఏముండదు అధ్యక్ష. ఎంతమంది వెళ్ళనివ్వండి, రోజుకు 10,000 20,000 మంది పోతూ పోతూ దారిలో కూర్చున్నా వాళ్ళు భోజనం పెడతారు అధ్యక్ష. 1,00,000 మందికి పైన ప్రతిరోజు మెయిన్ ఆశ్రమాల దగ్గర ఈ యొక్క అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఈ అవధూతలు అనేటువంటిది వెంకయ్య స్వామి గారి అవధూత యొక్క ఆశ్రమం కూడా మాకు ఉంది అధ్యక్ష. నెల్లూరులో ప్రత్యేకంగా గొలగముడి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. అవధూతలు అనేటువంటి వాళ్ళు చాలా పవిత్రంగా వాళ్ళని కొలిచేటువంటి అనేక వందల వేల కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ దురదృష్టం ఈ అటవీ నిబంధనలు అనేటువంటివి వచ్చి ఇటువంటి ఆశ్రమాలను కూలగొట్టే పరిస్థితి అధ్యక్ష. మనం కొత్త పర్మిషన్ ఇవ్వట్లే, ఉన్న వాటిని కూలగొట్టడం అనేది చాలా దారుణం అధ్యక్ష. ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దాన్ని ఆదినారాయణ రెడ్డి గారు కానీ మిగిలిన మన చరితమ్మ గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు, ఉగ్గర నరసింహారెడ్డి గారు చాలామంది నిన్న కూడా నన్ను కలిసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు ద్వారా గౌరవ సభ్యులకి సమాచారాన్ని అందిస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు అధ్యక్ష. నిన్ననే ఈ జరిగిన విషయాలన్నీ కూడా వారు చూసిన తర్వాత ఇవాళ ట్విట్టర్లో వారు రియాక్ట్ అయ్యి ఇది చాలా తప్పు జరిగింది, తప్పు జరిగిన దానికి మమ్మల్ని మన్నించండి, మళ్ళీ మేము దీన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏం కావాలో అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలోనే అధ్యక్ష ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే తర్వాత మన భారతీయ జనతా పార్టీ నాయకురాలు మరి పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా భూపేష్ కుమార్ యాదవ్ గారితో కలిసి మాట్లాడడం జరిగింది. త్వరలో ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పెట్టి శాసనసభలో ఉన్నటువంటి ఇంతమంది శాసనసభ్యుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే అధ్యక్ష, లక్షలాది కుటుంబాలు ఆ ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైతే దేవాదాయ శాఖ ద్వారా, ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి గారి అనుమతితో భవిష్యత్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏం చేయాలో అవన్నీ చర్యలు తీసుకుంటానని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.